అమ్మా లేదు, వేస్ట్ అసలు. అటు మేము లాస్ట్ అయినాం, మేము మా అన్ని పోయినాయి, ఏమి లేవు మా ఇంట్లో కూడా, అన్నీ కొట్టుకెళ్ళినాయి. మేము నైట్ 12 దాకా పోరాటం చేసినాం, ఒక్కళ్ళన్నా సాయం చేసిన వాళ్ళు రాలేదు. ఆ రోజు వాటర్ ఉన్న రోజు తెలుసా, ఏ రాజకీయం ఉందనుకోవాలి, ఎవరున్నారు అనుకోవాలి, మేము రాలేదు. మా వాళ్ళు వచ్చి 12:30కి మోకాళ్ళ లోతుల నీళ్ళుంటే గుంజుకొని వెళ్ళారు మమ్మల్ని. ఎవరు తీసుకెళ్ళలేరు, ఎవ్వరు రాలేదు. పోలీసులకు ఫోన్ చేసాము, ఎవరికంటే వాళ్ళకి ఫోన్లు చేసాం, ఒక్కళ్ళన్నా రియాక్ట్ అవ్వలేదండి. ఎవ్వరు రియాక్ట్ అవ్వలేదు. మనుషులు చనిపోయినా ఏం పర్లేదు కదా వాళ్ళకి. వచ్చే అవకాశం ఉందమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఒకసారి 2 సార్లు ఇంటిమేషన్ ఇచ్చారండి, అది కూడా ఎర్లీ మార్నింగ్ 5 ఇచ్చారు. అది కూడా ఎటు ఇటు రాజకురుకల్ప వాళ్ళకి అన్నట్టుగా ఇచ్చారు. ఒక్కసారి ఇంటిమేషన్ ఇచ్చారు, పోయినసారి కూడా ఇలాగే వచ్చింది. ఒక్కసారి కంటే 100 సార్లు కూడా వాళ్ళు డోర్ టు డోర్ కొట్టుకుంటూ ప్రతి ఒక్కరిని బయటకు వెళ్ళగొట్టారండి. మేము అప్పుడు ఇంత ముందు ఇందులోనే ఉన్నాము, ఇప్పుడు అటు షిఫ్ట్ అయినాము, ఇట్లనే వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ఇంక అంతకన్నా దారుణంగా వచ్చింది. ఎవరు వచ్చి కాపాడారు, ఎవరు వచ్చి చూసుకున్నారు ఇక్కడ చెప్పండి మీరే. అసలుకి చూస్తే మీరు మా ఇల్లులో చూస్తే అర్థమవుతుంది, ఇంత సంపాదించుకొని ఇంత కష్టపడి రెక్కల మీద కష్టపడే వాళ్ళకి అంత లాస్ అవుతుంటే కనీసం వచ్చి హెల్ప్ చేద్దామనే ఆలోచన లేదు. అంతసేపు ఫుడ్ లేదు, ఏం లేదు. మేము పొద్దున్న నుంచి వెళ్ళి కూడా మార్నింగ్ ఇప్పుడు మేము 2:30 మేము తిరుగుతూనే ఉన్నాము, ఆల్మోస్ట్ ఇప్పుడు 2:30 అవుతున్నది. ఫుడ్ ఏమన్నా వచ్చి గవర్నమెంట్ వైపు నుంచి లేదండి, మాకైతే ఇవ్వలేదు. ఇగో ఇప్పుడు ఇక్కడ ఇస్తుంటే ఇటు నడుచుకుంటూ వస్తున్నా, మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి ఇటు నడుచుకుంటూ వస్తున్నా. ఫుల్ ఫీవర్ మీద ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి వస్తున్నా, ఇక్కడ ఇస్తుంటే తీసుకున్నానండి. నేనైతే మా సైడ్ అయితే ఇవ్వలేదు, మా సైడ్ అసలు ఎవ్వరు రాలేదు కూడా. నేను చెప్తున్నా కదా, హరీష్ గారు వచ్చారు, ఆ నుంచి ఇటే మాట్లాడారు, అటు వెళ్ళిపోయారు. మేము చూస్తామమ్మా అన్నారు తప్పితే మా సైడ్ అయితే అసలు కనీసం మా గల్లీలో కాలు కూడా పెట్టలేదండి. ఇండివిజువల్ హౌస్ తీసుకున్నాను, 5,000 పెట్టి రెంట్కి తీసుకున్నాను. మేము ఇక్కడ రెంట్కి ఎన్ని సామాన్ పెట్టుకొని ఇక్కడ ఉంటున్నాం. కనీసం వచ్చి హెల్ప్ చేద్దాము, వాళ్ళకు ఫుడ్ పరంగానే చూసుకుందాం అనే వాళ్ళు లేరు. వాటర్ కూడా ఇచ్చిన వాళ్ళు. ఇది క్లీన్ అవ్వడానికి కూడా రోజుల సమయం పట్టేటట్టున్నది. మొత్తం రోజులు కాదు, నెలలు పట్టిన ఆశ్చర్యం లేదండి. ఇంతకింత పోగొట్టుకున్నాం మేము. ఏమన్నా కట్టిస్తారా గవర్నమెంట్? ఏం కట్టిస్తారు? ఏం ఆలోచించుకుంటున్నారు అసలుకి? ఏం లాభం అండి? నిన్న వచ్చారు సీఎం గారు, వచ్చారు చూసారా, ఇల్లు చూసారా, ఏం చేశారు సీఎం గారు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టంగా సరిపోయిందా? జిల్లాలో 3 కదమ్మా మంత్రులు ఉన్నారు కదా, 3 లేదండి, వాళ్ళు కూడా వచ్చారు కదండి నిన్న. ఏం వచ్చారండి, ఏం చేశారండి మాకు చెప్పండి, ఏం చేశారు? ఫుడ్ అందించడానికి ఇప్పుడు మేము వచ్చి అడుక్కోవడం మీద ఇల్లు తిరుగుతున్నారా అండి? ఇల్లు తిరుగుతున్నారా? వాళ్ళకి తెలుస్తుంది ఇల్లు తిరిగితే. కాలు కింద పెడితే ఏడ మట్టండిద్దో కూడా దిగకోకుండా తిరుగుతున్నారండి. సార్ నా పేరు శ్రీహరి సార్, నాకు 2 పిల్లలు. నేను 15th బ్లాక్లో ఉంటాను. 15th బ్లాక్లో ఉంటాను సార్. మొత్తం నిండిపోయి కింద సార్, ఇటు డోరు అటు డోరు పగిలిపోయి నా పిల్లలకు వస్తున్న కంప్యూటర్ కంప్లీట్గా పోయింది. మా పాపది బెడ్ పోయింది. నేను మా పాప కోసం బాబు కోసము డబ్బులు దాచిపెట్టానండి. పాపని విజ్ఞానంలో చేర్పించాను, బాబుని SRలో చేర్పించాను. ఒకరికేమో 60,000 కట్టాను, వీరికి 60,000 కట్టాను. పాప కోసం దాచిన 50,000, బాబు కోసం దాచిన ₹1,00,000 ఆ కవర్లో ఉంటే బాబు ఒక్క సర్టిఫికేట్ దొరకలేదు, బాబు డబ్బులు దొరకలేదు సార్. ఇంతవరకు అడ్రస్ కూడా లేవు, మొత్తం అబాలిష్ అయిపోయింది సార్. మీకు కూడా సార్ నేను మీకే పెట్టాను సార్. ఇంతకుముందు మీరు నాకు నెంబర్ ఇచ్చారు, రాత్రి పెట్టాను సార్. మిమ్మల్ని ఎట్ట కాంటాక్ట్ అవ్వాలనో తెలియక నేను మీకు ఈ వీడియోను ఈ మ్యాటర్ రాసి మీకు రాత్రి పెట్టాను. ఏం తెలియాలో అర్థం కాలేదు సార్. మీ ప్లాట్ఫామ్ అయితేనే మా సమస్య అనేది ఎక్స్పోజ్ అవుతుంది. మేము రెగ్యులర్గా మిమ్మల్ని చూస్తుంటాము. అంటే ఎక్యురేట్గా మేము పబ్లిక్లో ఏ ఇష్యూ ఉందో అదే చెప్తారు. కట్టడాలు కూడా ఇప్పుడు వాగు పక్కనే ఉన్నాయి కదా, అంటే గవర్నమెంట్లో ఇచ్చేశారు. కానీ అప్పుడు వాళ్ళు ఉండేది సార్, వాళ్ళు ఉండేది. మరి వాళ్ళు లాస్ట్ ఇయర్ పోయింది సార్, కూలిపోయింది. ప్లస్ దానికి ఎస్టిమేషన్ వేశారు, ఇంకా కట్టడమే ఉంది సార్. శుభ్రం చేశారు అటుపక్క. ఎప్పుడు కూలిపోయింది? అది లాస్ట్ ఇయర్ కూలిపోయింది. ఇట్లనే వచ్చినాయి వరదలు. ఇంకోటి ఏంటంటే సార్, ఏమైందంటే సార్, మేము రాత్రి 1 గంటకు లేచాం చూసాం, 2 గంటలకు లేచాం చూసాం, అంతా చూస్తూనే ఉన్నాం. కాకపోతే సార్ ఏమైందంటే 7 గంటల నుంచి సీన్ మారిపోయింది సార్. 7 గంటల నుంచి 8:30 వరకల్లా కంప్లీట్గా నిండిపోయింది సార్. ఈ ఏరియాలో ప్రతి ఒక్కరు సార్, ఇక్కడున్న అన్ని బ్లాక్స్లో ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అయ్యారు సార్. నాట్ ఓన్లీ మీ, అందరూ ఎఫెక్ట్ అయ్యారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఎవరైనా ఇటు చివరికి ఎవరూ రావట్లేదు సార్. కానీ ఫుడ్ ఇవ్వట్లేదు, కనీసం ఏమున్నది అక్కడికి వస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. రూట్ లెవెల్కి ఎవరూ రావట్లేదు సార్. పాములు మీరు చూడండి సార్, అక్కడ పాములు చంపున్నాయి, పెద్ద పెద్ద మొద్దులు అడ్డం పడ్డాయి సార్. అసలు డోర్స్ లేవు సార్. అసలు మా పాప బెడ్ అయితే ఎక్కడుందో కూడా తెలియదు. చూడండి ఇక్కడ ఈ గల్లీ చూడండి, లోపలికి వెళ్ళే ఏరియా మొత్తం అసలు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. సో బెడ్, టీవీ, ఫ్రిడ్జ్, కుర్చీలు అన్నీ మొత్తం టోటల్గా అసలు నడవడానికి కూడా అవకాశం లేదు. చూడండి ఆ పైకెక్కి కొంచెం చూడు, అవతల బురద చూడండి ఒక్కసారి ఎంత భయంకరంగా ఉందో. ఈ ఏరియా సెట్ అవ్వాలి, పాత దాంట్లోకి రావాలన్నా కూడా చాలా అసలు ఈ బిల్డింగ్లు కూడా కూలిపోయే దశలో ఉన్నాయి. అవసరమైతే
ఈ మొత్తం కూలగొట్టి అక్కడ ఒక వాల్ కట్టి కొత్తవి కట్టించాల్సిన అవసరం అయితే కనిపిస్తున్నది. అమ్మా ఇల్లు కూలిపోతే ఏమైనా ఉందండి? మరి ఏమైనా ఉన్నాయి? అన్ని పాతగా అయిపోయినాయి. నేను లైవ్ కట్టి ఇల్లు ఎన్ని 15 సంవత్సరాలు. ఇప్పుడు ఇల్లు ఎవరిది? మీదే. మాది 11 బ్లాక్ 103. మొత్తం అన్ని పోయినాయా? ఏమి లేవు. సామాన్లు అన్ని ఖరాబ్ అయినాయి అన్ని. అన్నీ బొరద అసలు నడవడానికి లేదు అసలు. అంత ఇదైపోయిందండి ఘోరం. సో వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నది. పాపం వీళ్ళు ఎవరో పోయిన బియ్యం ఇవన్నీ కూడా లోపల పెట్టుకున్న బియ్యం కూడా మొత్తం తడిసిపోయినాయి. చూడండి సోఫాలు, సో అన్నీ కొలాప్స్, అంతా రోడ్ల మీదకి వచ్చి నిలబడ్డారు. ఏమమ్మా అన్నీ ఖరాబ్ అయినాయా? బియ్యం పోయినాయి, 2 క్వింటాల బియ్యం, 6 కిలోల కారం, టీవీ అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఎట్లా ఏమైనా భోజనం పెట్టిరా? భోజనం ఇగో ఇస్తారు భోజనం. ఏం భోజనం ఇస్తారు? 2 లక్షలైనా మా బాకి కూడదు. అంతే అంతే. అంత ఏం పని చేస్తాడు మీ కొడుకున్నాడా? చాలా పని. బట్టలు నేస్తాం. బట్టలు నేస్తారా? చాలా మీరు ఏడ నేస్తారు బట్టలు? మొగ్గం ఏడుంది? మగ్గం లేదు కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉంటాడు. మీదేనా ఇల్లు? ఏం పరిస్థితి మరి? ఎట్లా ఎంత నష్టం అయి ఉంటుంది? కనీసం 2 లక్షలు అయితే కానీ నిద్ర వస్తే సాప వేసుకొని పడుకోవడానికి సాప కూడా లేదు. పడుకోలేదు సార్. సాప చెట్టు కింద రాత్రి పడుకున్నాయి. కూర్చున్నా కుర్చీలో, చెట్టుకున్న కూర్చున్నా అలాగే తెల్లారింది. 4 వరకు లేచినాం, మళ్ళీ కడుక్కోవడం తుడుచుకోవడం ఇదే సరిపోయింది. ఇక మనం చెప్పేది ఏమున్నా సార్, ఉన్నది జరిగింది అయితే కళ్ళ ముందు వచ్చిరా? ఏమన్నా వచ్చి ఏమన్నా ఉదయం అనేది 2 సార్లు భోజనాలు వచ్చినాయి సార్. టిఫిన్ వచ్చింది, భోజనం వచ్చింది, అవి వచ్చినాయి. కానీ ఇంకా హెల్ప్ అనేది ఏమైతే రాలేదు. ఏం హెల్ప్ చేసినా ఏమయ్యేదైతే ఇవన్నీ 3 వారం రోజులు అక్కడ బురద ఇదంతా ఎప్పుడు సెట్ కావాలి? ఇస్తారు. సరే నువ్వు అదైతే తీసుకో ఫస్ట్. ఏంది గోడ పలిగిందా? ఇప్పుడు ఈ గోడ ఏడు ఉండాలి? ఓహో ఇట్లా నిలబడి ఉంటుందా? అటు పడిపోయింది మొత్తం గోడ అంతా లోపలంతా బురదేగా? బురదే, అన్ని కొట్టపోయినాయి మొత్తం. బీరువాలు అన్ని, బట్టలు. ఏం పని చేస్తారు మీరు? సుతారు పని, కూలి పనికి పోతాను. మీరేనా? మీరేమన్నా రెంట్కి వచ్చారా? రెంట్కి వచ్చినాం మేము. 5 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఈ దీంట్లో ఉండబట్టి. ఓనర్ ఏడు ఉంటాడు? మా ఓనర్ కాలవడిలో ఉంటాడు. పిల్లల బుక్స్, సర్టిఫికెట్లు అన్నీ మొత్తం తడిచినాయి. ఎన్ని పోయినాయి? ఏం లేవు. మా ఒక చెయ్యి చూడండి వాళ్ళు పాపం ఆ మొత్తం బురద ఎంత దారుణం చూడండి. ఆ టోటల్గా బట్టలన్నీ బురద అయినాయి. ఇప్పుడు ఆ బట్టలు వాళ్ళు ఉతుక్కుంటున్నారు. ఎంత ఘోరమైన సిచ్యువేషన్. 2 రోజులు అవుతుంది. బట్టలు కూడా లేవు, స్నానం కూడా లేదు మాకు. ఇయ్యే బట్టల మీద ఉన్నాం. బట్టలు కూడా లేవు అసలు. చిన్న పిల్లగాళ్ళు ఊరికి పంపించినాం ఇవాళ పిల్లగాళ్ళని. వాళ్ళు మొత్తం బురద అయిపోయిన బట్టల్ని వాళ్ళు వాష్ చేసుకుంటున్నారు. మొత్తం ఈ లోతు బురద ఉంది లోపల, మోకాళ్ళ లోతు బురద. మా చెయ్యి ఒక చెయ్యి ఆవిడ పని. ఓకే. అరే రే 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 బా